హాయ్ హలో వెల్కమ్ టు మూవీ దునియా. వెబ్ సిరీస్ దాదాపు ఎక్కువ రన్ టైం ఉంటాయి. రన్ టైమే కాకుండా ఎక్కువ కంటెంట్ కూడా ఉంటుంది. ఈ సిరీస్లలో మెయిన్గా స్క్రీన్ ప్లే పైన బాగా ఫోకస్ చేశారు. అందుకే మనం అన్ని గంటలు ఇంట్రెస్టింగ్గా చూస్తాం. ఈ వెబ్ సిరీస్లలో కూడా దాదాపు అన్ని జానర్స్ని కవర్ చేశారు. యాక్షన్, రామ్ కామ్, మిస్టరీ, థ్రిల్లర్ అన్ని జానర్స్ ఉంటాయి. మంచి కంటెంట్ ఉండి ఎగ్జిక్యూషన్ బాగుండే సిరీస్ని సెలెక్ట్ చేసి టాప్ 7 వెబ్ సిరీస్ వీడియో చేశాం. ఈ వీడియోలో ఒక సిరీస్ తప్ప అన్ని తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉన్నాయి. ఈ వీడియోకి ముందు ఈ టాపిక్ పైన ఇంకా 2 వీడియోస్ చేశాం. ఈ వీడియో అయిపోయాక అవి కూడా చూడండి. నెంబర్ 1, జాన్బాజ్ హిందుస్థానికే, డైరెక్టెడ్ బై శ్రీజిత్ ముఖర్జీ, స్టారింగ్ రెజీనా. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్. ప్లాట్ ఏంటంటే కావ్య ఒక ఐపీఎస్ ఆఫీసర్. లోడ్స్లో ఒక వస్తువుని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని కావ్యకి తెలుస్తుంది. ఆ వస్తువు చాలా డేంజరస్. కావ్య వాళ్ళని ఎలా పట్టుకుంది, ఆ డేంజరస్ థింగ్ ఏంటి అనేది సిరీస్లో చూడండి. సిరీస్లో యాక్షన్ సీన్స్ని చాలా బాగా షూట్ చేశారు. అండ్ కావ్య గ్యాంగ్ విలన్స్ని పట్టుకోవడానికి వేసే ప్లాన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇంటెన్స్గా ఉండడంతో సిరీస్ పైన ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఈ సిరీస్ రియల్ లైఫ్లో జరిగిన వాటిని బేస్ చేసుకొని తీశారు. నిజంగానే ఆ యాక్షన్ సీన్స్ అయినా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అయినా చాలా రియలిస్టిక్గా ఉంటాయి. మెయిన్గా రెజినా యాక్టింగ్, ఆ రోల్లో బాగా సెట్ అయ్యారు. విలన్స్ని పట్టుకోవాలనే ఇంటెన్సిటీని చాలా బాగా మెయింటైన్ చేశారు. అండ్ విలన్ సైడ్ గ్యాంగ్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. వీళ్ళనే కాదు, సిరీస్లో ఇచ్చిన రోల్స్లో అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. స్టోరీ రొటీన్గానే ఉన్నా కానీ ఎగ్జిక్యూషన్ అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. కానీ ఆ ఫ్యామిలీ సీన్స్ ఒక్కటి బోరింగ్గా ఉంటాయి. ఆ సీన్స్ తప్ప సిరీస్ అంతా చాలా బాగుంటుంది. ఈ సిరీస్లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ దాదాపు 30 to 40 minutes డ్యూరేషన్ ఉంటుంది. మొత్తానికి సిరీస్ అయితే చాలా బాగుంటుంది. ప్లాట్ నచ్చితే సిరీస్ చూడండి. సిరీస్ స్ట్రీమింగ్ ఆన్ ZEE5, అవైలబుల్ ఇన్ తెలుగు. నెంబర్ 2, ద నైట్ మేనేజర్ పార్ట్ 2, డైరెక్టెడ్ బై సందీప్ అండ్ ప్రియాంక, స్టారింగ్ అనిల్ కపూర్ అండ్ ఆదిత్య రాయ్ కపూర్. ఇది ఒక సస్పెన్స్ డ్రామా సిరీస్. పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే పార్ట్ 1 చూసాక ఈ ప్లాట్ వినండి. ప్లాట్ ఏంటంటే షాన్ కూడా షెల్లీ బిజినెస్లో జాయిన్ అవుతాడు. అండ్ ఇంకో సైడ్ లిపిక కూడా షెల్లీని ట్రేస్ చేయడానికి ట్రై చేస్తుంది. మరి తర్వాత ఏమైంది, షాన్ లిపికాకి షెల్లీ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా లేదా అనేది సిరీస్లో చూడండి. ఈ సిరీస్ పార్ట్ 1కి కంటిన్యూషన్ ఉంటుంది. సో పార్ట్ 1 చూసాకే పార్ట్ 2 చూడండి. అండ్ సిరీస్లో అన్నెసెసరీ సీన్స్ ఉండవు, ఆన్ ద పాయింట్ ఉంటారు సిరీస్లో. పార్ట్ 1 ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, పార్ట్ 2 ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆదిత్య యాక్టింగ్ చాలా బాగుంది. బిజినెస్ మ్యాన్ లాగా బాగా సెట్ అయ్యాడు. అండ్ లిపికాకి ఇన్ఫర్మేషన్ పంపించాలని క్యూరియాసిటీ చాలా బాగా మెయింటైన్ చేశాడు. అండ్ ప్రతి సీన్లో ఆ స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుంటుంది. అనిల్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఈ సిరీస్ని చాలా జాగ్రత్తగా అండ్ ఎఫెక్టివ్గా రాసుకున్నారని సిరీస్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఈ సిరీస్ పార్ట్ 2లో 3 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ దాదాపు 1 hour రన్ టైం ఉంటుంది. అంత రన్ టైం ఉన్నా కానీ ఎక్కడా బోర్ కొట్టదు. ఈ సిరీస్ ఫ్యామిలీతో చూడడానికి అంత కంఫర్టబుల్గా ఉండదు. ప్లాట్ నచ్చితే సిరీస్ గ్యారంటీగా చూడండి. సిరీస్ స్ట్రీమింగ్ ఆన్ హాట్స్టార్, అవైలబుల్ ఇన్ తెలుగు. నెంబర్ 3, ద గెస్ట్, డైరెక్టెడ్ బై శోభన్, స్టారింగ్ జోన్స్ అండ్ బెన్నెట్. ఇది ఒక హారర్ థ్రిల్లర్ సిరీస్. ప్లాట్ ఏంటంటే జోన్స్ అండ్ బెన్నెట్ ఇద్దరు ఫ్లాట్మేట్స్. ఒకరోజు వాళ్ళ ఫ్లాట్కి బెన్నెట్ వాళ్ళ ఫ్రెండ్ అన్వేష్ వస్తాడు. అన్వేష్ కొంచెం వెరైటీగా బిహేవ్ చేస్తాడు. సడన్గా అన్వేష్ వాళ్ళ ఫ్లాట్లో నుండి వెళ్ళిపోతాడు. దాని తర్వాత జోన్స్ అండ్ బెన్నెట్ వాళ్ళకి ఏ టేస్ట్ రాదు. అన్వేష్ ఎవరు, వాళ్ళకి అలా ఎందుకు అవుతుంది అనేది సిరీస్లో చూడండి. సిరీస్ మొత్తంలో ఏ సోది లేకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోతారు. ప్రతి ఎపిసోడ్లో హారర్ సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి. అన్వేష్ అండ్ బెన్నెట్ వింతగా బిహేవ్ చేసే సీన్స్ చాలా క్యూరియాసిటీగా ఉంటాయి. అండ్ ఆ సీన్స్లో యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. అండ్ వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారని చెప్పే రీజన్ చాలా బాగుంటుంది. ఒక యూనిక్ రీజన్ అనిపించింది. ఈ సిరీస్లో టోటల్ 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ దాదాపు 15 to 20 minutes డ్యూరేషన్ ఉంటుంది. ఇంకా యాక్టింగ్ విషయానికి వచ్చేసరికి బెన్నెట్ చాలా బాగా యాక్ట్ చేశాడు. హారర్ సీన్స్లో ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఇచ్చాడు. ఇంకా అన్వేష్ రోల్లో చేసిన అతను కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. అండ్ జోన్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇలా ఎందుకు అవుతుంది అని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ చాలా బాగా మెయింటైన్ చేశాడు. అండ్ సిరీస్లో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. అన్ని క్యారెక్టర్స్ ఉన్నా కానీ ఏ క్యారెక్టర్ అనవసరంగా ఉండవు. అన్ని వెబ్ సిరీస్తో పోల్చుకుంటే ఈ సిరీస్ రన్ టైం చాలా తక్కువ ఉంటుంది. సో ప్లాట్ నచ్చితే గ్యారంటీగా చూడండి. సిరీస్ స్ట్రీమింగ్ ఆన్ యూట్యూబ్, అవైలబుల్ ఇన్ తెలుగు. వీడియో కంటిన్యూ చేసే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 4, దయా, డైరెక్టెడ్ బై పవన్ సదినేని, స్టారింగ్ జేడి చక్రవర్తి అండ్ ఈషా రెబ్బా. ప్లాట్ ఏంటంటే దయా ఒక ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్. ఆ వ్యాన్లో ఒక బాడీ కనబడుతుంది. కొంచెం సేపటి తర్వాత ఆ బాడీ జర్నలిస్ట్ కవితది అని దయా తెలుసుకుంటాడు. ఆ బాడీ చూడగానే ప్రభా అనే తన అసిస్టెంట్ హెల్ప్ కూడా తీసుకుంటాడు. మరి తర్వాత ఏమైంది, ఆ బాడీ దయా వ్యాన్లోకి ఎలా వచ్చింది అనేది సిరీస్లో చూడండి. స్టార్టింగ్ 4 ఎపిసోడ్స్లో అక్కడక్కడ లాగ్ ఉంటుంది. ఆఫ్టర్ 4 ఎపిసోడ్స్ ఎక్కడ బోర్ కొట్టదు. అన్ని ఎపిసోడ్స్లో దయా ఉన్న సీన్స్ అయితే అస్సలు బోర్ కొట్టవు. ఆ బాడీని ఎలా దాచిపెట్టాడు, దానివల్ల ఎన్ని తిప్పలు పడ్డాడు అని మనం ఇంట్రెస్టింగ్గా చూస్తాం.
4 ఎపిసోడ్స్ వరకు దయా క్యారెక్టర్ ఒకటి, దాని తర్వాత క్యారెక్టరైజేషన్ చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ ఓవర్ చాలా బాగుంది. చెప్పాలంటే ఆ చేంజ్ ఓవర్ సిరీస్కి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయింది. దాదాపు సిరీస్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ని ఏదో ఒక విధంగా యూస్ చేసుకున్నారు. అన్నెసెసరీ క్యారెక్టర్స్ అండ్ సీన్స్ అయితే అస్సలు ఉండవు. అండ్ ఈషా రెబ్బాకి కూడా ఒక మంచి రోల్ వచ్చిందని చెప్పొచ్చు. కానీ తన క్యారెక్టర్ని ఇంకా పూర్తిగా చూపించలేదు అనిపించింది. మేబీ సీజన్ 2 ఉండొచ్చు. ఈ సిరీస్లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ దాదాపు 25 to 30 minutes డ్యూరేషన్ ఉంటుంది. తక్దీర్ అనే బెంగాలీ సిరీస్ని అడాప్ట్ చేసుకొని ఈ సిరీస్ తీశారు. ప్లాట్ నచ్చితే సిరీస్ గ్యారంటీగా చూడండి. సిరీస్ స్ట్రీమింగ్ ఆన్ హాట్స్టార్, అవైలబుల్ ఇన్ తెలుగు. నెంబర్ 5 ఐ యామ్ మెచ్యూర్, డైరెక్టెడ్ బై ప్రేమ్, స్టారింగ్ ఓంకార్ అండ్ రష్మి. ఇది ఒక రామ్ కామ్ సిరీస్. ప్లాట్ ఏంటంటే ధ్రువ్, కబీర్ అండ్ సుస్సు అనే ముగ్గురు స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ని చూపిస్తారు. అండ్ ధ్రువ్కి ఒక లవ్ స్టోరీ కూడా ఉంటుంది. అతని లవ్కి కబీర్ అండ్ సుస్సు హెల్ప్ చేస్తారు. అతని లవ్ కోసం వాళ్ళు వేసిన ప్లాన్స్ ఏంటి అనేది సిరీస్లో చూడండి. సిరీస్లో అయితే చాలా ఫీల్ ఉంటుంది. చాలామంది కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే సిరీస్లో స్కూల్ లైఫ్ గురించి చూపిస్తారు. ఈ సిరీస్లో కబీర్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. అండ్ కబీర్ కామెడీ కూడా. ఆ ఎక్స్ప్రెషన్స్ అయినా డైలాగ్ డెలివరీ అయినా చాలా బాగుంటుంది. ధ్రువ్ అండ్ చావీ మధ్య లవ్ స్టోరీ కూడా చాలా ఫీల్ ఉంటుంది. ఇంకా యాన్యువల్ డే కోసం ప్రాక్టీస్లో చేసే కామెడీ బాగుంటుంది. ఈ సిరీస్ని మీ ఫ్రెండ్స్తో చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. సీజన్ 1 అయితే ఎక్కడా లాగ్ ఉండదు. చాలా కామెడీగా ఫీల్ గుడ్గా ఉంటుంది. సీజన్ 2లో అక్కడక్కడ లాగ్ ఉంటుంది, కానీ పర్లేదు, చూడడానికి బాగుంటుంది. ఈ సిరీస్లో టోటల్ 10 ఎపిసోడ్స్ ఉంటాయి. సీజన్ 1లో 5 ఎపిసోడ్స్, సీజన్ 2లో 5 ఎపిసోడ్స్. ఒక్కో ఎపిసోడ్ దాదాపు 20 to 30 minutes డ్యూరేషన్ ఉంటుంది. ఇంకా యాక్టింగ్ విషయానికి వచ్చేసరికి ఇచ్చిన రోల్స్లో అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ఎవ్వరూ తగ్గలేదు. ఇది ఒక హిందీ సిరీస్. టీవీఎఫ్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. తెలుగు ఆడియో అయితే అవైలబుల్ లేదు. హిందీ ఆడియో విత్ ఇంగ్లీష్ సబ్టైటిల్స్ ఉన్నాయి, చూడండి. సిరీస్ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. నెంబర్ 6 లాల్ సలాం, డైరెక్టెడ్ బై నాని, స్టారింగ్ కివిష్ అండ్ దరహాస్. ఇది ఒక అడ్వెంచర్ కామెడీ సిరీస్. ప్లాట్ ఏంటంటే 5 ఫ్రెండ్స్ ట్రిప్ కోసం ప్లాన్ చేస్తారు. ట్రిప్కి వెళ్ళాక అడవిలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎంత పెద్ద ప్రాబ్లం అంటే దీంట్లో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఆ ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం నుండి ఆ 5 ఫ్రెండ్స్ ఎలా బయటపడ్డారు అనేది సిరీస్లో చూడండి. ప్లాట్ వింటుంటే సింపుల్గా ఉన్నా కానీ సిరీస్ చాలా బాగుంటుంది. కామెడీ పరంగా అయినా స్టోరీ పరంగా అయినా. ఈ సిరీస్లో కామెడీ చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఒక్క క్యారెక్టర్ అని కాదు, ఆ 5 ఫ్రెండ్స్ క్యారెక్టర్స్లో కామెడీ చాలా బాగుంటుంది. అండ్ స్టోరీ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా సిరీస్లో చాలా స్టోరీ ఉంటుంది. అండ్ ఆ ఫ్రెండ్స్ మధ్య కామెడీ కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. మన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అండ్ కివిష్ కూడా ఆ ఫ్రస్ట్రేటెడ్ గాయ్ రోల్లో చాలా బాగా యాక్ట్ చేశాడు. మెయిన్గా అడవిలోకి వెళ్ళాక సిచ్యువేషన్ స్టార్ట్ అయ్యాక యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఇంకా బాబాయ్ రోల్లో యాక్ట్ చేసిన అతని యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఆ క్యారెక్టర్ వల్ల కూడా కొంచెం ఫన్ జనరేట్ అయింది. ఈ సిరీస్లో టోటల్ 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ దాదాపు 25 to 30 minutes డ్యూరేషన్ ఉంటుంది. మొత్తానికి సిరీస్ అయితే చాలా బాగుంటుంది. మంచి కామెడీ ప్లస్ డ్రామా ఉండే సిరీస్ చూడాలనుకుంటే సిరీస్ చూడండి. సిరీస్ స్ట్రీమింగ్ ఆన్ ZEE5, అవైలబుల్ ఇన్ తెలుగు. నెంబర్ 7 BFF, డైరెక్టెడ్ బై భార్గవ్, స్టారింగ్ సిరి హనుమంత్ అండ్ రమ్య. ఇది ఒక కామెడీ డ్రామా సిరీస్. ప్లాట్ ఏంటంటే నిత్య అండ్ తారా ఇద్దరు రూమ్మేట్స్. వాళ్ళ లైఫ్లో ఎంత స్ట్రగుల్ అవుతున్నారు అండ్ వాళ్ళు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు అనేది సిరీస్లో చూపిస్తారు. ఈ సిరీస్ ఒక కమింగ్ ఆఫ్ ఏజ్ స్టోరీ. అడల్టింగ్ అనే ఇంగ్లీష్ షోని అడాప్ట్ చేసుకొని ఈ సిరీస్ తీశారు. ఈ సిరీస్లో మెయిన్ క్యారెక్టర్స్ని చాలా బాగా రాసుకున్నారు. ఆ క్యారెక్టరైజేషన్ డైలాగ్స్ బాగుంటాయి. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే ఇచ్చిన రోల్స్లో అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సిరీస్లో టోటల్ 5 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ 20 to 25 minutes డ్యూరేషన్ ఉంటుంది. కామెడీ డ్రామా సిరీస్ ఈచ్ ఎపిసోడ్ ½ an hour ఉంటేనే బాగుంటుంది. మొత్తానికి సిరీస్ అయితే ఒకసారి చూడడానికి బాగుంటుంది. ప్లాట్ నచ్చితే సిరీస్ చూడండి. సిరీస్ స్ట్రీమింగ్ ఆన్ ఆహా, అవైలబుల్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో 7 సిరీస్ సజెస్ట్ చేశాం. మీకు తెలిసిన అండర్ రేటెడ్ సిరీస్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.